శ్రీ సిగ్మా హాస్పిటల్ కాళిల్వాడి నిజామాబాద్ గుండె మరియు రక్తనాళ వ్యాధులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డి జిల్లాలో కౌన్సిలర్ ఎలక్షన్లు బాగా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక 8వ డివిజన్ అభ్యర్థిగా బీఆర్ఎస్ క్యాండిడేట్ అయిన పాండురంగారావు గారు మనతో ఉన్నారు. అతనితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. నమస్తే సార్. 8వ డివిజన్ నుండి మీరు బీఆర్ఎస్ అభ్యర్థిగా బలపరిచిన అభ్యర్థిగా మీరు బరిలో ఉన్నారు. మీరు ప్రజలకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? అంటే మీ మేనిఫెస్టోలల్లా ఎటువంటి డెవలప్మెంట్లో వేయాలనుకుంటున్నారు? జై తెలంగాణ. నా పేరు చీటి పాండురంగారావు. 8వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను కాంటెస్ట్ చేస్తున్నాను. గత ఒక 30-45 సంవత్సరాల నుంచి నాకు ఒక అవకాశం రాలేదు జనరల్గా. ఈసారి జనరల్గా వచ్చింది కాబట్టి మనం ప్రజలకు సేవ చేద్దామని ముందుకు వచ్చిన. పార్టీలో ఉన్నా లేకున్నా కూడా ప్రజలకు సేవ చేసినా కొంచెం చేసినవి ఉన్నాయి. ప్రస్తుతానికి ఇప్పుడు కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ ఉంది. ఆడ కౌండినా ఎన్క్లేవ్ అని ఒకటి వెంచర్ చేసారు. వాళ్ళు ఒక మైసమ్మ పోషమ్మ టెంపుల్ నేను ఆల్రెడీ కట్టిన. ఈ పబ్లిక్ అంటే ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా మందికి తెలియదు, అటు సైడ్ వాళ్ళకి తెలుసు. ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళకు చెప్తున్నాము. కాలనీ డెవలప్ కూడా ఏమేమి ఉంది, ఏం చేయాలి, ప్రజలకు ఏం సేవ చేయాలి అని చెప్పి ముందుకు వస్తున్నా నేను. కాలనీలో కావాలి ఒక మోరీలు ఉన్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైటింగ్ ఉన్నాయి, ప్లస్ నల్లాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ కాలనీ కూడా కంపల్సరీ సేవ చేస్తా అని చెప్పి వీళ్ళ వాగ్దానం చేస్తున్నా. 8వ వార్డు కోసం 8వ వార్డులో నిలబడ్డా, ఖాళీ ప్రజల సేవ కోసం నిలబడ్డా. నేను ఏది 10 రూపాయలు సంపాదించుకుందామని నిలవాలి. నేను ప్రస్తుతానికి ఈ 8వ వార్డులో కూడా ఒక శ్మశాన వాటిక ఉంది. ఇక్కడ ఈ ఏరియాలు మొత్తం శ్మశాన వాటిక 8వ వాడికే వస్తారు, 8వ వాడికి వస్తారు. సిరిసిల్ల నుండి సిరిసిల్ల చాలా పెద్దగా ఉంది. కేటీఆర్ గారు శ్మశాన వాటిక కట్టారు. సిద్దిపేట చూడండి, హరీష్ రావు గారిది చాలా పెద్దగా బ్రహ్మాండం కట్టారు. మీరు ఎక్కడ చూడండి బాగుంది, మన కామారెడ్డి బాగాలేదు. మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా కాలువలు అనేది కొట్టుకపోయినాయి. దాన్ని ఇప్పుడు నేను డెవలప్ చేస్తాను కూడా, ప్రజలకు వాగ్దానం చేస్తున్నా. మనము ఏది బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను గెలవగానే కంపల్సరీ శ్మశాన వాటిక అనేది కంపల్సరీ అందరికీ సంబంధించిన అది కాబట్టి అది కూడా డెవలప్ చేస్తా అని చెప్పి వాగ్దానం చేస్తున్నా. కాలనీ సమస్యలు ఏమున్నా కాలనీ కోసం కంపల్సరీ నేను ప్రయత్నం చేస్తా, పని చేస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి మా గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లేకున్నా కూడా, మేము గెలిచినా కూడా. ఇప్పుడు అదే క్వశ్చన్ అండి. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీరు బీఆర్ఎస్ నుండి కౌన్సిలర్ గా నిల్చుంటా అనుకుంటున్నారు. మరి ఫండ్స్ ఎలా తీసుకొస్తారు మీరు? ఫండ్స్ ప్రతి ఒక్కరికి ఎలా ఇస్తారు, నాకు కూడా ఇస్తారు. గెలిస్తే ఇయ్యరని కాదు, కాకపోతే తక్కువ ఇవ్వచ్చు, వాళ్ళకి ఎక్కువ ఇవ్వచ్చు. అయినా తక్కువ ఇచ్చినా కూడా నా జేబు నుంచి సొంతంగా పెట్టి నేను చేపిస్తా, వాళ్ళకి ఏందని నేను నిరూపిస్తా. పాండురంగారావు గారు బీఆర్ఎస్ కండువా వేసుకొని గెలవగానే మళ్ళీ కండువా మారుస్తారు అనుకోవచ్చు? లే, అసంభవం. అది అసంభవం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చాలా మంది నన్ను ప్రయత్నం చేసిరు రమ్మని చెప్పి, నేను పోలేదు. నేను గత 11 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నా. గంపగోవర్ధన్ గారి హయాంలోనే ఆయనతోనే ఉన్నా, వాళ్ళకే సేవ చేస్తున్నాం, ఆ పార్టీతోనే ఉన్నా. ప్రస్తుతానికి ఎటు పోయేది లేదు. నువ్వు ఒకవేళ గెలిచినా కూడా వేరే పార్టీ కానీ పోయేది లేదు. మా గవర్నమెంట్ లేకుండా నేను చెప్పినా కదా, మీకు వాగ్దానం చేస్తున్నా. వాళ్ళకు 50% ఇచ్చినా నాకు 25% అని ఇస్తారు. ఏది పనులు, ఇంకో 25% నా జేబు నుంచి నేను పెట్టి చేస్తాను. ఇంకోటి నాకు బిజినెస్ ఉంది, ఆర్ఎంసీ రెడీమిక్స్ నా ప్లాంట్ ఉంది. అంటే ఒక వ్యాపారవేత్తగా ఉన్న పాండురంగారావు సడన్ గా రాజకీయాలలోకి రావడానికి కారణం ఏంటి? కారణం అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే వాటికి సేవ చేద్దామని చెప్పి ముందుకు దిగిన. నాకు కూడా ఒక్కసారి అవకాశం వచ్చింది, రాలేదు ఇంతకుముందు. గత 35-45 సంవత్సరాల నుంచి నేను పార్టీలో సేవ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి 25 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వచ్చినా. మనకు జనరల్గా అవకాశం రాలేదు. ఈసారి వచ్చింది కాబట్టి కంపల్సరీ ప్రజలకు సేవ చేద్దామని ముందుకు వచ్చినా. తప్పితే నేను వేరే ఉద్దేశం కొద్ది రాలేదు. కంపల్సరీ చేసి చూపిస్తాను నేను. ఒకప్పుడు కాంగ్రెస్ కార్యకర్తగా కండువా కప్పుకున్నారు, మళ్ళీ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు, దీంట్లో పోటీ చేస్తా అంటున్నారు. మరి ఈ రెండిట్లో మతలబ్ ఏంది అంటే మనం ఎట్లా అనుకోవచ్చు? అంటే ఒక టైంలో షబ్బీర్ అలీ గారికి సన్నిహితుడు అంట బాగా, మరి ఇప్పుడు గంపగోవర్ధన్ గారి పేరు చెప్తున్నారు. దీన్ని ఎలా కూడా? షబ్బీర్ అలీ గారి సన్నిహితుడిని అప్పుడు నేను. కాకపోతే అంటే కొంచెం చిన్న కారణాల వల్ల గంపగోవర్ధన్ గారి పేరు నేను కండువా కప్పును మారింది. కాకపోతే అంటే
గవర్నమెంట్ ఉంది కాబట్టి నేను కాంట్రాక్ట్ ఉన్నప్పుడు కాంట్రాక్ట్ చేస్తా కూడా నా బిల్స్ ఆగినాయి కొన్ని. ఆ బిల్స్ కోసం పోయినా చేసిన. కాకపోతే గంపగోవర్ధన్ గారు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు, చాలా డెవలప్ చేశారు నన్ను. నేను ఈ పూర్తి ఈ స్థాయిలో ఉన్నంటే గంపగోవర్ధన్ గారే. షబ్బీర్ అలీ గారు నాకు చేయలేదు, ఏ సహాయం చేయలేదు, నాకు ఏం చేయలేదు. షబ్బీర్ అలీ గారి కోసం నేను దాదాపు ప్రాణం ఇచ్చిన. 25 సంవత్సరాలు ఎమ్మడే ఉన్నా కానీ వారు చేసేది వారు చేసుకున్నారు, నేను చేసేది చేసుకున్నా. ఎవరి మీద నాకు ఉద్దేశం వేరే కోపం లేదు, ఎవరు లేదు. కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను గెలుస్తున్నా, ప్రజలకు సేవ చేస్తున్నా. మీరు ఎన్ని రోజుల నుండి ఈ క్యాన్వర్సింగ్ చేస్తున్నారు మీరు? నేను ప్రస్తుతానికి నోటిఫికేషన్ రాగానే నామినేషన్ చేసి నుంచి స్టార్ట్ చేసిన. ప్రస్తుతానికి నేను ఒక 5-6 రోజుల నుంచి తిరుగుతున్నా. అంతకుముందు నుంచి మా వాళ్ళు, మా కార్యకర్తలు కానీ, మా పిల్లలు కానీ, మా మిసెస్ కానీ, మా అక్క చెల్లెలు కానీ వాళ్ళు తిరుగుతారు, వాళ్ళు మొటేషన్ చేసి తయారు చేసారు. నాకు కొంచెం ఉంది, లేదని కాదు, కొంచెం పేరు ఉంది. దాన్ని గెలుస్తున్నాము, పని చేసి చూపిస్తున్నాం. అయితే మీరు ఈ కాలనీలో కొన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు కదా, కాలనీలో కొన్ని సమస్యలు ఉంటాయి కదా, అవి మీ దృష్టికి వచ్చాయా? అంటే ఏ సమస్యలు వచ్చాయి మీరు? కాలనీలో సమస్యలు అంటే మెయిన్ ఒకటి డ్రైన్స్ బాగున్నాయి. డ్రైన్స్ సమస్య ఒకటి ఉంది. తర్వాత లైటింగ్, స్ట్రీట్ లైటింగ్ ఒకటి ఉంది. ప్లస్ నల్లాల కనెక్షన్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. రోడ్లు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కాలనీ వాళ్ళు మనకు తీసుకొచ్చారు. ఇంకోటి ఈ కమిటీ వాళ్ళది కూడా ఒకటి ఉంది. వీళ్ళు బతుకమ్మలు ఆడతారు. బతుకమ్మలకు ఒకటి జాగా అంటే ప్లేస్, ఓపెన్ ప్లేస్ ఉంది. దానికి కొంచెం ఆ షెడ్ కూడా సాయం చేస్తున్నా. షెడ్ కూడా గట్టి చూపిస్తా వాళ్ళకి. నేను ఒక షెడ్ తయారు చేసుకున్నారు వాళ్ళు. దానికి షెడ్ కూడా నేను సాయం చేస్తా. అదేం చేసి కంపల్సరీ చేస్తా అని చెప్పి మాటిస్తున్నాను. చివరిగా ప్రజలకు మీరు 8వ వార్డు ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను గెలిచినా గెలవకున్నా నేను ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేస్తూ ఉత్సాహంగా ఇంకా పనిచేసి చూపిస్తా అని చెప్పి నేను వాగ్దానం చేస్తున్నా. ఇంకొకటి డ్వాక్రా మహిళలకు సమైక్య భవనం అనేది లేదు, అది కూడా ఒకటి నిర్మాణం చేపిస్తా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇల్లు లేని వారు, గరీబ్ వాళ్ళు ఎవరున్నారో వారికి ఆడవాళ్లకు కంపల్సరీ పుస్తమట్టలు నేను ఇస్తున్నా. ఆల్రెడీ నేను ఇస్తున్నా అంటే ఇప్పుడు ఇస్తాను కాదు, ఆల్రెడీ ఒక 5-6 మందికి ఇచ్చిన, ఇప్పుడు కూడా ఇస్తా అని చెప్పి వాగ్దానం చేస్తున్నా. అంటే ఇల్లు లేని వారి గరీబు వాళ్ళకు పుస్తమట్టలు నేను సాయం చేస్తున్నా. ఇప్పటికి నేను సాయం చేస్తాను, వాగ్దానం ఇస్తున్నా. కేంద్రం కూడా లేదు హౌసింగ్ వల్ల, అది ఇప్పటికీ ఒకటి రెంట్ తీసుకొని వాళ్ళు నడుపుతారు. అంగన్వాడీ కేంద్రం కూడా కంపల్సరీ నేను గడిపించే ప్రయత్నం చేసి చూపిస్తా. ఇవన్నీ చెప్తున్నారు మీరు, అంటే ప్రభుత్వం మట్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మళ్ళీ మీరు దీంట్లో వచ్చేస్తే గంప గోవర్ధన్ మనిషి అని అంటున్నారు. మీరు ఫండ్స్ వస్తాయి అనుకుంటున్నారా, లేవో ఫండ్స్ రాకున్నా కానీ సొంత డబ్బులతో చేస్తారనుకుంటారా? మీకు చెప్పిన ఆల్రెడీ ఇప్పుడు ఉన్న కౌన్సిలర్లకు 50% ఇచ్చినా నాకు 25% అని ఇస్తారు. తత్వ 25% నా జేబు నుంచి పెడతా అని చెప్తున్నా. ఇంకోటి కంపల్సరీ వాళ్ళు ఫండ్స్ ఇచ్చినా ఇవ్వకుండా నేను చేసి చూపిస్తా. వాళ్ళకు నా జేబు నుంచి పెట్టి చేసి చూపిస్తా పక్కా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై గంప గోవర్ధన్. ఇది 8వ డివిజన్లో డెవలప్మెంట్ విషయానికి వస్తే ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటాను, ప్రజలకి సేవ చేసుకుంటూ ఉంటాను. పదవి ఉన్నా లేకున్నా కానీ దాదాపు 15 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యలోనే ఉన్నాను. ఇక ఒక్కసారి నాకు పార్టీ అవకాశం ఇచ్చింది, నన్ను గెలిపించుకుంటే ఇంకా డెవలప్మెంట్ని బాగా చేస్తానని చెప్పేసి కూడా పాండురంగారావు గారు చెప్తున్నారు. ఇక తొందరలోనే ఉన్నాయి రిజల్ట్. 13వ తారీఖు రోజు ఏముందో ఒకసారి ప్రజల మధ్యలోకి వెళ్ళి వచ్చే మెసేజ్ ఎలా ఉంటుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామ్యాన్ జగదీష్తో రవితేజ, సుమన్ టీవీ, కామారెడ్డి నుంచి.